చేయండి. ఏ డేట్ మీద అసెంబ్లీ పెట్టమంటారో మీరు ఫిక్స్ చేయండి. మీరు చెప్పిన ప్రతి అంశాన్ని, అది 4 రోజులు కానివ్వండి, 6 రోజులు కానివ్వండి, 8 రోజులు కానివ్వండి, ప్రతి అంశాన్ని మీరు చేసిన ఘనకార్యాలేంటో, ఆ గొప్ప ఘనకార్యాలేంటో చెబుతూ ఈ గడిచిన 10 సంవత్సరాల్లో మీరు చేసిన ఘనకార్యాలని, ఈ 15 నెలల్లో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకి చర్చించటానికి మీరు సిద్ధమా? అయినా ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత కులగణన గురించి దేశవ్యాప్తంగా ఏ ప్రభుత్వము చేయని, రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా, చివరికి కేంద్ర ప్రభుత్వం కూడా విస్మరించింది అనుకోండి, ఏ ప్రభుత్వము చేయని విధంగా కులగణన చేయటమే కాకుండా మా బీసీ తమ్ముళ్ళకి 42% ఇచ్చే చిత్తశుద్ధితో ఆ దిశలో ఈ ప్రభుత్వం పయనిస్తుందని, కనీసం దాంట్లో పాలు పంచుకొని మీరు సమీకరణ గురించి మాట్లాడుతుంటే చాలా నవ్వొచ్చింది. అదే రకంగా ఎస్సీ వర్గీకరణ కొన్ని దశాబ్దాలుగా గౌరవ సహచార మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు, బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదే రకంగా సీతక్క, పొన్నం ప్రభాకర్ గారు, వీరందరూ ఈ కులగణన కానివ్వండి, ఎస్సీ వర్గీకరణ కానివ్వండి, మా ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో దేశంలోనే ఒక రోల్ మోడల్ రాష్ట్రంగా ఉంచాలని, మాటలతో కాకుండా చివరికి అసెంబ్లీ గ్రామ పంచాయతీ లోకల్ బాడీ ఎన్నికలను కూడా పోస్ట్ పోన్ చేసుకొని ఆ బిల్లు పాస్ చేయించాలని తాపత్రయంతో, చిత్తశుద్ధితో ఈనాడు పనిచేస్తున్నాం. మీరా మమ్మల్ని అడిగేది? మీరా మమ్మల్ని క్వశ్చన్ చేసేది? నిజంగా మీకు అంత విశ్వాసం, ప్రజల మీద ప్రేమ, అభిమానం, మీ పార్టీ మీద అంతా, మీ పార్టీ నాయకుల మీద నమ్మకం మీకుంటే, మీరు పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఎందుకు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏదో ఒక బీసీకి ఇవ్వచ్చు కదా? ఎందుకు ఇవ్వటం లేదు మీరు? అంతేకాదు, ఎట్లయినా ఆనాడు తెలంగాణ రాష్ట్రం వస్తే, నిజంగా ఆనాటి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్నారు. దళితుడిని ఎలా ముఖ్యమంత్రి చేయాలా మాటలు చెప్పారు. కనీసం మీరు ఎట్లా అసెంబ్లీకి రావటం లేదు? ప్రతిపక్ష నాయకుడిగా, శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా మీకెందుకు? ఒక దళితుడికి ఇవ్వచ్చు కదా? మీరు పదే పదే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఒక ఏలు చూపిస్తారు. ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పడే తాపత్రయం, ఈ ఇందిరమ్మ ప్రభుత్వం మీద ప్రజలకున్న నమ్మకం ఏంటో మీకు తెలుసు కాబట్టే మీకు ఎంత అభద్రతకు లోనై కడుపు నిండా విషం పెట్టుకొని, కడుపు నిండా అంటే ఏదే టేపితే బయటకు వస్తుంది అంటారే, అంతకంటే ఇంకొంచెం ఎక్కువ పెట్టుకొని పడికట్టు పదాలు కొన్ని వాడుతూ ఈ ఇందిరమ్మ ప్రభుత్వం మీద, ఈ కాంగ్రెస్ పార్టీ మీద అసత్య ప్రచారాలు చేస్తూ, నిజాన్ని ఒప్పుకోలేకపోతే ఒప్పుకోపోయారు, అసత్య ప్రచారాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలని మీరు ఎంత తాపత్రయపడ్డా, ఈ కాంగ్రెస్ పార్టీ పేదోడు పార్టీ, మీ కళ ఏదైతే ఉందో, మళ్ళీ నేను ఏదో అవుతానని పగటి కళలు ఏవైతే కంటున్నారో, ఆ పగటి కళను కూడా తెలంగాణ ప్రజలు కననిచ్చే పరిస్థితిలో లేరు అని మీరు